ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. డిసెంబర్ 4వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో ఆ ప్రతికూలంగా ఉన్న గ్రహాల అనుకూలత కోసం ఏ విధమైన ప్రక్రియలను చేపట్టాలో ఆ విశేషాలని, నేటి పరిహార ప్రక్రియ శీర్షికలో నష్టద్రవ్య ప్రాప్తి అంటే పోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి లభింపజేసుకోవడం కోసం ధర్మశాస్త్ర రీత్యా ఏం చేయాలో ఆ అంశాన్ని, వీటితో పాటు గృహబలం శీర్షికలో నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశీర్ష మాసం, శుద్ధపక్షం. ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని చూస్తే 4వ తేదీ అంటే నేడు అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరులో సంపూర్ణమవుతున్నాయి. 5వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి, 10వ తేదీ గీతా జయంతి. రేపటి రోజున మార్గశీర్ష శుద్ధ షష్ఠి అయిన కారణంగా సుబ్రహ్మణ్యుని పేరిటే సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం చేసుకుంటాం. ఆ రోజు విశేషించి చేయవలసింది పుట్టలో పాలు పోయడం. పాలు అంటే ఆవు పాలు మాత్రమే. పుట్టలో పాలు పోయడం ఏమిటి అనుకుంటాం. పుట్ట వ్యక్తికి సంపూర్ణమైనటువంటి ప్రతీక. వ్యక్తి ఆసనం వేసుకుని కూర్చున్నటువంటి వేళ వ్యక్తి యొక్క ఆ క్రింది భాగం నేల మీద ఆనేటటువంటి ఆ భాగం పుట్ట యొక్క అడుగు భాగం. పోను పోను ఎలా అయితే పుట్ట పైకి సన్నబడుతూ విడుతుందో అలాగే వ్యక్తి కూడా ఆసనం వేసుకుని కూర్చున్నటువంటి వేళ మెల్లగా రెండు వైపులా ఏటవాలుగా పరిశీలించి చూస్తే తల వరకు ఏటవాలుగా సన్నగా అయిపోతుంది. వ్యక్తికి ఏ విధంగా నవ రంధ్రాలుంటాయో పుట్టకి కూడా అనేకమైన రంధ్రాలు అలాగే ఉంటాయి. చీమలన్నీ కలిసి ఒక పుట్టని ఏర్పాటు చేస్తే జీవుడు దాంట్లో ఒక సర్పరూపంగా ప్రవేశించినట్టుగా తండ్రి తల్లి తమ రక్త మాంసాలు అలాగే బుద్ధి ఆలోచన అనే వాటితో ఈ శరీరాన్ని ఏర్పాటు చేస్తే ఇందులో జీవుడు పుట్టలో పాము ప్రవేశించిన రీతిగా ప్రవేశిస్తాడు. ఆ పుట్టకి పై భాగంలో మనం ఆవు పాలని పోస్తాం. ఈ శరీరం అనేటటువంటి పుట్టకి బ్రహ్మరంధ్రం అనేది ఏ శిరస్సు యొక్క మధ్య భాగంలో ఉంటుందో అక్కడ జ్ఞాన క్షీరాన్ని పోయాలి. కాబట్టి ప్రతి వ్యక్తి పుట్టకి పైనున్నటువంటి చిల్లులో నుండి పాలని పోస్తున్నట్టుగా ప్రతి వ్యక్తి కూడా తన శిరస్సు యొక్క పై భాగంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రంలో జ్ఞానం అనేటటువంటి క్షీరాన్ని కానీ పోసినట్టయితే శరీరం నిండుగా అది ప్రవహించి జ్ఞానం వైపుకి వ్యక్తి ప్రయాణించగలుగుతాడు అనేది సుబ్రహ్మణ్య షష్ఠి మనకిచ్చేటటువంటి దివ్యమైనటువంటి సందేశం. శ్రీ శివశక్తుల సమైక్య తేజము వరవిన సుబ్రహ్మణ్యం షట్కోణాంచిత చిన్మయ దీధితి కార్తికేయ శుభరూపం గురు గుహాయనిడి పరాత్పరం ఇది జ్ఞానయోగ ఫలసారం. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయ ఆద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయవ్య, ఊర్ధ్వ, అధః ఈ 10 దిక్కులని ప్రకాశింపచేస్తుండే ఏ ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడున్నాడో ఆయన ఈ 10 దిక్కుల నుండి కూడా ఈ శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షించే ప్రేక్షకులైన తమందరికీ ఏ విధమైన కష్టాన్ని కలుగు చేయకుండా ఉండాలని ఆ సూర్యభగవానుణ్ణి స్పష్టంగా మనఃపూర్వకంగా ప్రార్థిద్దాం. నమస్తుభ్యం ప్రసీద
ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్టంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి వివాహాది శుభకార్యాలు ఏవైనా నిశ్చయం అయినా అవుతున్నప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి ఆటంకం కలిగే అవకాశం ఉంది. అంత మాత్రం చేత మానసికమైనటువంటి నిరుత్సాహానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఈ ఆటంకం తాత్కాలికంగా కలగడం అనేది కూడా ఒక శుభసూచకమే, మంచి కోసం ఏర్పడ్డదే. భరణీ నక్షత్ర జాతకులకి ఉద్యోగులైనటువంటి వారికి దూరపు ప్రాంతానికి బదిలీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అంత మాత్రం చేత దుఃఖపడాల్సిన అవసరం లేదు. కొద్ది తాత్కాలికంగా దూరపు ప్రయాణాన్ని చేయడం కూడా అవసరమే, శుభాన్ని కలిగించే అంశమే. కృత్తికా నక్షత్ర జాతకులకి కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అశాంత వాతావరణం పడచూపే అవకాశం ఉంది. ఇది కూడా ఒకందుకు మంచిదే, కొంత జ్ఞానోదయం అయ్యేందుకు అవకాశపడేదేని గ్రహించాలి తప్ప నిరుత్సాహాన్ని పొందకూడదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకుల పిల్లలకు కానీ, కృత్తికా నక్షత్ర జాతకులకు కానీ తాము చదువుతున్నటువంటి విద్య పట్ల అనాసక్తి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు 1-2 మార్లు పిల్లలకి సంబంధించిన చదువుని పరిశీలించుకుంటూ ఉండాలి. అలాగే తామే పోటీ పరీక్షలకు వెళ్ళేటటువంటి వాళ్ళైతే తమ విద్యని గురించినటువంటి పరిశీలనని తాము కూడా చేసుకుంటూ ఉండాలి. రోహిణీ నక్షత్ర జాతకులు ఆర్థికమైనటువంటి క్రమశిక్షణని అవలంబిస్తూ వ్యయం చేసుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్లుగా వ్యయాన్ని చేయడం ఏమాత్రము సరికాదు. రుణం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రుణం చేయబోయినా రుణం చిక్కే అవకాశం ఉండకపోవచ్చు. మృగశిర నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి ఆలోచనలన్నింటినీ కట్టిబెట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకున్నటువంటి పక్షంలో సుఖశాంతులతో ఈ వారాన్ని గడపగలుగుతారు. దూరపు ఆలోచనల్ని, అనవసరమైనటువంటి ఆలోచనల్ని చేయకుండా ఉండడం ఎంతైనా శ్రేయస్కరం కుటుంబానికి, తనకి కూడా. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని షష్టంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి స్థాన చలన సూచన తాత్కాలికంగా కనిపిస్తోంది. స్థాన చలనం అంటే ఇల్లు మారవచ్చు, లేదా ఊరు మారవచ్చు, లేదా ఉద్యోగాన్ని మారవచ్చు. ఆ మారేటటువంటి సందర్భంలో మార్పుని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉన్నట్లయితే అది లాభసాటిగానే ఉంటుంది, లాభకరంగానే ఉంటుందనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. కొత్త ప్రదేశంలో ఇమిడిపోవడానికి సిద్ధపడాలి తప్ప వ్యతిరేకించడం సరికాదు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి ఇదిగో అదుగో అనేటటువంటి ఉద్యోగం కొద్ది దూరంగా వెళుతూ ఉండవచ్చు. వెళ్ళడం కూడా ఒకందుకు మంచిదే. మరింత విశేష లాభకరమైనటువంటి ఉద్యోగం వస్తుంది అనే యథార్థాన్ని గమనిస్తూ ఉండాలి. ప్రయత్నాన్ని మాత్రం ఏమాత్రమూ వీడనే కూడదు. పునర్వసు నక్షత్ర జాతకులు శారీరక శ్రమకి భయపడకుండా ముందుకు కానీ వెళ్ళినట్లయితే సర్వకార్యాలు సంపూర్ణంగా విజయవంతంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒళ్ళు దాచుకోకుండా తగినంతటి బుద్ధిని వినియోగిస్తూ ప్రయత్న పూర్వకంగా పనిని సాధించుకోగలగాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునర్వసు నక్షత్ర జాతకులు తమదైనటువంటి ఆరోగ్యం విషయంలో పరమ ధైర్యంగా ఉంటూ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించుకోగలుగుతారు. కానీ ఆవేశం ఉన్నటువంటి కారణంగా కొన్ని సందర్భాల్లో వాద వివాదాలకి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆవేశాన్ని అదుపులో ఉంచుకోగలగాలి. పుష్యమి నక్షత్ర జాతకులు ఏ పనిని చేయాలో నిర్ణయించుకోలేనటువంటి స్థితిలో తొందరలో అనవసరమైనటువంటి పనిని నెత్తికి వేసుకునేటటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఆలోచించుకుని మాత్రమే ఆ పనిని భుజానికి వేసుకోవాలి తప్ప ఇతరులకి సంబంధించిన కార్యాలని భుజాన వేసుకోవడం ఏమాత్రమూ సరికాదు. ఆశ్లేష నక్షత్ర జాతకులు అహంకరించకూడదు, అలాగే ఆవేశానికి లోను కాకూడదు. వాద వివాదాలకి దూరంగా ఉండడం ఈ వారం ఎంతైనా అవసరం. లేని పక్షంలో ఉద్యోగంలో కూడా కొద్ది చిక్కు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని చతుర్థంలో, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులకి అన్ని
వస్తువులు ఉన్నా, అందరు వ్యక్తుల సహకారం ఉన్నప్పటికీ కూడా విజయం లభించడం లేదా పనులు పూర్తి కావడం కొంత ఆలస్యం కావచ్చు. అంత మాత్రం చేత నిరాశని అలాగే అసంతృప్తిని పొందనేకూడదు. తాత్కాలికమైనటువంటి మార్పుగా దీన్ని భావించగలగాలి. మరింత కృషి చేయడం కోసమని దీన్ని నాందిగా భావించవచ్చు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు దాన ధర్మాల పట్ల ఆసక్తి కలిగిన వారవుతారు. అలాగే వైదిక కార్యక్రమాలని మరింతగా చేయాలనే దృఢమైనటువంటి నిర్ణయానికి వస్తారు. అది ఎంతైనా ఆహ్వానించదగ్గ పరిణామమే. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి అన్న సంతర్పణాన్ని చేయించడం కానీ, అన్న సంతర్పణానికి కావలసిన విరాళాలను ఇవ్వడం కానీ, తీర్థయాత్రలకి వెళ్ళాలనే ఆలోచన కానీ వస్తుంది. ఆ విధంగా చేయడం అత్యవసరం, అనుకూల విధానానికి నాంది సూచకం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఏ నిర్ణయాన్ని తీసుకోదలిచినప్పటికీ కూడా ముందుగానే ఆలోచించే నిర్ణయాన్ని ప్రకటించగలగాలి తప్ప నిర్ణయాన్ని వాయిదా వేస్తూ కానీ ఉన్నట్లయితే కార్యం చెడిపోయేటటువంటి ప్రమాదం కానీ, దూరంగా జరిగిపోయేటటువంటి ప్రమాదం కానీ గోచరిస్తోంది. వెంటనే నిర్ణయాన్ని సమర్థవంతంగా ప్రకటించగలగాలి. హస్త నక్షత్ర జాతకులు భూమిని కానీ, అలాగే ఇంటిని కానీ, లేదా పెద్దదైనటువంటి ఇతరమైన ఆస్తిని కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలా చేయడం ఉత్తమమైనటువంటి పనే. చిత్తా నక్షత్ర జాతకులకి కార్యభంగం కలిగే అవకాశం ఏమాత్రం లేదు కాబట్టి తాము ఇప్పటికే ప్రారంభించినటువంటి పనిని కొనసాగించేందుకు అవసరమైతే రుణాన్నైనా తీసుకుని ఆ కార్యాన్ని పూర్తి చేయడం అవసరం. లాభదాయకం, శ్రేయోదాయకం కూడా. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులు చంచల స్వభావంతో ఉండే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి స్థిరమైన ఆలోచనని నిదానమైనటువంటి సరైనటువంటి పెద్దలతో సంప్రదించి మాత్రమే చేయాలి తప్ప దుందుడుకుగా నిర్ణయాన్ని తీసుకుంటే దాని ఫలితాన్ని విపరీతమైనటువంటి స్థితిలో వేరు విధంగా అనుభవించవలసి వస్తుంది. ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోగలగాలి. స్వాతి నక్షత్ర జాతకులకి ఆవేశం పెరిగేటటువంటి స్థితి సందర్భం కలగవచ్చు. పై అధికారులతో మాట్లాడేటటువంటి సందర్భంలో కానీ, క్రింది వారితో వ్యవహరించేటటువంటి సందర్భంలో కానీ ఆత్మ నియంత్రణ, తనని తాను అదుపులో పెట్టుకోవడం ఎంతైనా అవసరం ఈ వారంలో. విశాఖ నక్షత్ర జాతకులు మాట్లాడేటటువంటి సందర్భంలో ఆవేశానికి అలాగే తొందరపాటుతనానికి గురై అనవసరమైనటువంటి పత్రాలని సంతకాన్ని చేయడం కానీ, హామీలని వాగ్దానాలని కానీ చేసే అవసరం ఏర్పడే ప్రమాదం ఉంది. 1-2 సార్లు ఆలోచించుకుని మాత్రమే మాట్లాడగలగాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులు తమ మనుమలు లేదా పిల్లల విషయాలలో ఏదో ఒక శుభకార్యాన్ని, శుభవార్తని వినేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. శ్రీహరి ప్రీతికరమైనటువంటి మార్గశీర్షంలో అటువంటి ఉత్తమమైన శుభవార్తని వినడం లాభదాయకం, ఆనందదాయకం, సంతోషకరం. అనురాధ నక్షత్ర జాతకులు ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ బాగా కలిగిన కారణంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటటువంటి దిశగా అడుగులు వేసుకోవడం ఎంతైనా అవసరం. అనుభవజ్ఞుల్ని, పెద్దల్ని సంప్రదించి మాత్రమే ఏ పనినైనా చేయాలి తప్ప తమకి తాముగా ఏ నిర్ణయాన్ని చేయడం సరి ఏమాత్రమూ కాదని గ్రహించుకోగలగాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి శుభవార్తని వినేటటువంటి అవకాశం కనిపిస్తోంది. తమ సంతానం లేదా తమ భార్య లేదా తమ భర్త విషయంలో ఒక అనుకూలమైనటువంటి వార్తని వినేటటువంటి అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. చక్కగా పనిచేస్తున్నారనేటటువంటి వర్తమానాలు, సూచనలు అందుతూ ఉంటాయి. ఆ కారణంగా అహంకరించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక క్షణం తమని తాము నియంత్రించుకుంటూ ఉండాలి.
కొత్త పనుల్ని జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే స్వీకరించుకోవాలి తప్ప అననుభవంలో అంటే అనుభవంలో లేనిటువంటి విషయాల జోలికి పోవడం అంత మంచిది కాదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి న్యాయస్థానాన్ని నుంచి చక్కనైనటువంటి శుభవార్త తీర్పు రూపంగా వినిపిస్తుంది. ఆ తీర్పుని గమనించిన తరువాత చక్కనైనటువంటి సంతోషం వారికి సొంతం అవుతుంది. అహంకారం, గర్వం లేకుండా దానిని వినమ్రతతో స్వీకరించగలగాలి తప్ప ప్రత్యర్థి మీద విజయంగా భావించనే కూడదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఆదాయానికి సంబంధించిన అనేకమైనటువంటి మార్గాలు లభించే అవకాశం ఉంది. ధర్మబద్ధమైనటువంటి మార్గం ద్వారా ప్రయాణించి తప్పక విజయాన్ని పొందగలుగుతారు. పోటీ పరీక్షలకు కానీ సిద్ధపడ్డట్లయితే పై ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు ఈ వారంలో. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఇది మంచి అనువైనటువంటి కాలం. రుణాన్ని తీసుకుని ఏదైనా వ్యాపారాన్ని కానీ ప్రారంభించినట్టయితే తప్పక కలిసి వచ్చేటటువంటి కాలంగా దీన్ని చెప్పవచ్చు. శ్రవణ నక్షత్ర జాతకులు తమ వ్యాపారానికి లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి పై మెట్లని ఎక్కదలిచి ప్రయత్నాన్ని కానీ చేసినట్లయితే పెట్టుబడి పెట్టేందుకు లేదా సిఫారసు చేసేందుకు కూడా అనుకూలమైనటువంటి వారు సిద్ధంగా ఉంటారు. ఆ విధంగా ప్రయత్నించి విజయాన్ని సాధించుకోగలగడం అత్యవసరం. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ఆరోగ్యం సంపూర్ణంగా కుదుటపడడమే కాకుండా ఆరోగ్యానికి తీసుకోవాల్సినటువంటి మెళకువలు కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ కారణంగా ఆరోగ్యాన్ని సరైనటువంటి పద్ధతిలో వారు చేసుకోగలుగుతారు. ఆరోగ్యానికి లోబడి మాత్రమే ప్రవర్తిస్తారు తప్ప అనారోగ్య దిశగా వారు వెళ్ళరు. ఇది శుభ పరిణామం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ, ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ఠ నక్షత్ర జాతకులకి అయిన వారితో కొంత అశాంతి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి అయిన వారితో కూడా ఎంత దూరంలో ఉండాలో, ఎంత దూరంలో ఉంచాలో అలా ఉంచుతూ మొత్తం కాలాన్ని ఈ వారం అంతా గడపడం శ్రేయస్కరం. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి మిత్రులతో అలాగే పై క్రింది అధికారులతో చిన్న వాద వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీలైనంత మిత భాషణాన్ని చేస్తూ తమ పనిని మాత్రమే తాము చేసుకుంటూ వెళ్ళడం మంచిది తప్ప అందరి పనుల్ని తలన వేసుకోవడం ఏమాత్రం సరైనటువంటి పని కాదు. ఈ వారానికి పూర్వభద్ర నక్షత్ర జాతకులకి కుటుంబ జనులతో కానీ లేదా మిత్రులతో కానీ కొంత అలజడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ముందే సమస్యని పరిష్కరించుకునే దిశగా తామే ఆ విధమైనటువంటి పరిష్కారానికి ప్రయత్నించడం అవసరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ, ద్వాదశ స్థానంలో ఉన్నారు. కాబట్టి పూర్వభద్ర నక్షత్ర జాతకులు ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. ధర్మబద్ధంగా విజయాన్ని పొందుతారు. న్యాయస్థానంలో అనుకూలమైనటువంటి తీర్పుని పొందగలుగుతారు. సుఖశాంతులతో ఈ వారాన్ని గడపగలుగుతారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు కొత్తదైనటువంటి పరిచయం కారణంగా వ్యాపారాన్ని విస్తరింపజేసుకోగలుగుతారు. దానివల్ల ఆర్థికమైనటువంటి లాభాన్ని కూడా పొందగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులు మిత భాషణాన్ని చేస్తూ వ్యయాన్ని సక్రమంగా చేస్తూ ప్రణాళికాబద్ధంగా నడుపుతూ ఉన్నటువంటి కారణంగా చక్కగా సుఖశాంతులతో ఉండగలుగుతారు. మానసికమైనటువంటి సంతృప్తితో జీవనాన్ని చేస్తూ తమ పిల్లల బాగోగుల్ని స్వయంగా పరీక్షించుకోగలుగుతారు కూడా. నేటి పరిహార ప్రక్రియ అనే శీర్షికలో నష్టద్రవ్య ప్రాప్తి అంటే తెలిసో తెలియకో నమ్మినటువంటి కారణంగా ఎవరికో కొంత ద్రవ్యాన్ని ఇచ్చినా లేక ఏదైనా భూమిని ఇచ్చినా ఇంకా మరేదైనా ఇచ్చినా దాన్ని కోల్పోయినట్లయితే తిరిగి పొందేటటువంటి విధానం, పొందగల పద్ధతిని ధర్మశాస్త్ర రీత్యా తెలుసుకుందాం. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ యస్య స్మరణమాత్రేణ నష్టద్రవ్యం చ లభ్యతే. కార్తవీర్యార్జునుడనే రాజు 1000 బాహువులున్నటువంటి వాడు. అమ్మవారిని ప్రార్థించి ఒక వరాన్ని పొందాడు.
నా పేరుని కాని ఎవరైనా తలుచుకున్నట్లయితే కార్తవీర్యార్జునాయ నమః అని ఈ మంత్రాన్ని పఠించినట్టయితే ఎవరైనా తెలిసో తెలియకో ద్రవ్యాన్నో భూమినో మరో వస్తువునో ఏదైనా ఇచ్చి అవతలి వారి ద్వారా తిరిగి పొందనటువంటి పక్షంలో, పొందలేనటువంటి పక్షంలో తప్పక తిరిగి పొందేటటువంటి అవకాశాన్ని ఇయ్యి తల్లి అని. అందుకని కార్తవీర్యార్జునాయ నమః అనే ఈ చిన్న మంత్రాన్ని 108 మార్లు కానీ జపిస్తూ ఉన్నట్లయితే తప్పక పోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి పొందేటటువంటి అవకాశం స్పష్టంగా ఉందని ధర్మశాస్త్రం తెలియచేస్తోంది. ఈ మంత్రాన్ని బ్రాహ్మీ ముహూర్త కాలంలో అంటే తెల్లవారుజామున 4:30 నుండి 6 గంటల వరకు ఈ మధ్యకాలంలో స్నానాన్ని చేసి జపించడం శ్రేయస్కరం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనిషి జీవితంలో ధనం ఒకటి, ఆరోగ్యం ఒకటి చాలా ముఖ్యమైనటువంటి విశేషాంశాలు. ఆయుష్తో పాటు ధనం గనక ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం 3 పువ్వులు 6 కాయలే. అయితే వీటన్నిటినీ కూడా సంపాదించడానికి ధనం కావాలంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి, ఆయుష్ కావాలంటే దైవశక్తి కావాలి. దైవశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ధనప్రాప్తి యోగానికి మంచి ఆలోచనలు వస్తాయి. ఆ ధనప్రాప్తిని సిద్ధింపచేసుకోవడానికి గృహవాస్తురీత్యా మనం ఆచరించవలసిన నియమాలు మనకి గృహబల రీత్యా అనేకం తెలియజేశారు. మీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండి సవ్యంగా లేనటువంటి పరిస్థితుల్లో శుక్రవారం నాడు మీ ఇంటిలోని లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి 54 మారేడు దళాల దండ ఆ తల్లికి మీరు సమర్పించండి. ఆర్థికపరమైనటువంటి వివిధ రకాలైనటువంటి రుగ్మతల నుంచి బయలుపడటానికి సాక్షాత్తు మారేడు దళం లక్ష్మీ స్వరూపం కాబట్టి, శివానుగ్రహం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆ మారేడు దండను గనక లక్ష్మీదేవి చిత్రపటానికి గనక శుక్రవారం నాడు మీరు గనక అలా భక్తిపూర్వకంగా గనక సమర్పించినట్లయితే తప్పనిసరిగా ఆర్థిక పురోభివృద్ధి కలగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మారేడు దళం అనేటువంటిది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. అందుకే మారేడు దళాన్ని శివు పరమాత్మ దగ్గర ఉంచుతాం. శివానుగ్రహంతో శివుడు ఉత్తర దిశలో ఉండేటువంటి కుబేర తత్వాన్ని అలా క్రీగంటితో చూడగానే కుబేరుడు ధనాధిపతి కాబట్టి మనకు లక్ష్మిని అనుగ్రహింపచేస్తాడు అని చెప్పేసి శాస్త్రం. ప్రతి వాళ్ళు కూడాను తమ గృహంలో శివారాధన చేసేటప్పుడు మారేడు దళం పైన గంధం, కొద్దిగా సెంటు, కొద్దిగా పన్నీరు, ఈ 3 కూడా కలిపి ఆ మారేడు దళం మీద రాసి మీరు పూజ చేసేటువంటి ఆ శివలింగం పై భాగాన అలా ఉంచి నమస్కృతాంజలి గడించండి. తప్పనిసరిగా ధనప్రాప్తి సిద్ధింపచేస్తాడు. ఈ విధి విధానం చాలా విశేషం. అలాగే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి మారేడు ఆ యొక్క దళాలతో అమ్మవారికి దండ వేయటం. సంపాదన వస్తుంది కానీ నీళ్లలాగా ఖర్చు అయిపోతుందండి. అస్సలు డబ్బులు నిలబట్లా జేబులో. డబ్బు మిగుల్చుకోవాలనే తపన ఉన్నా మిగల్చలేని పరిస్థితి. ఇలాంటి వాళ్ళు ఒక శనివారం నాడు నువ్వుల నూనె రాసినటువంటి రొట్టెను నల్ల కుక్కకి మాత్రం తప్పనిసరిగా తినిపించి చూడండి మీ ఇంటి దగ్గరే. ఇలా గనక ఆచరిస్తే తప్పనిసరిగా కాలభైరవ తత్వరీత్యా, కాలభైరవుడు అంటే చాలా విశేషం. మరి సాక్షాత్తు కాశీ దర్శించినప్పుడు కాలభైరవుడిని మొట్టమొదటిసారిగా దర్శించే తర్వాత కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తాం కదండి. ఇక్కడ మన ఇంటి దగ్గర కూడా ఆ నల్ల కుక్కకు
రొట్టె పైన నూనె రాసి నువ్వుల నూనె తినిపించినట్లయితే తప్పనిసరిగా ధనము విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. మీ వ్యాపారం బాగా సాగడానికి, అభివృద్ధి పథంలోకి వెళ్ళడానికి మీరు చేయవలసిందల్లా ముఖ్యమైనటువంటి ఒక మంచి రోజు ప్రారంభించి కార్యాలయ స్థలంలో మీరు సింహద్వారం దాటి లోపలికి వచ్చేటప్పుడు ఆ సింహద్వారం చెంత ఒక ప్రమిదలో ఆవ నూనె పోసి దీపారాధన చేయండి. ఆవ నూనె పోసి దీపారాధన కనుక చేసినట్లయితే ఇట్లా 43 రోజులు చేయండి క్రమం తప్పకుండా, ప్రతినిత్యం కూడా ఒక ముఖ్యమైన రోజు ప్రారంభించి ఇలా కనుక చేసినట్లయితే ఎక్కడ చేయాలి? సింహద్వారం దగ్గర చేయాలి, గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా వ్యాపారం లాభాల బాటలో ముందుకి సాగి తీరుతుంది. మీ వ్యాపారం బ్రహ్మాండంగా సాగిపోవడానికి ఒక శనివారం నాడు బాగా వ్యాపారం సాగుతూ ఉన్నటువంటి వేరొక సంస్థ నుంచి ఏదైనా ఒక ఇనుప వస్తువును తీసుకొని రండి. మీ వ్యాపార ప్రదేశంలో ఎక్కడైనా ఒక చోట పసుపుతోటి స్వస్తిక్ చిహ్నం రాసి దాని మీద కొన్ని నల్ల మినువులు ఉంచి వాటి మీద మీరు తీసుకొచ్చినటువంటి ఆ ఇనుప వస్తువును ఉంచండి. మీ వ్యాపారం జరిగే యోగం చాలా బాగా సాగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక వ్యాపారంలో ఎంతో కష్టపడుతున్నా తెలియకుండా నష్టాలు వస్తున్నాయి, వివాదాస్పద ధోరణి కూడా వస్తుంది. ఈ యొక్క విపత్కర పరిస్థితి నుంచి బయలుపడటానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. యజమాని బరువుకు తగ్గంత బొగ్గులు తూకం వేసి వాటిని ప్రవహించేటువంటి నీటిలో వదలాలి. బాధపడేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి తగినన్ని బొగ్గులు తీసుకొని ప్రవహించేటువంటి నీటిలో వదిలినట్లయితే తప్పనిసరిగా దురదృష్టం తొలగిపోయి అదృష్టం మీ చెంతకు రావటానికి ఆస్కారం ఉంటుంది అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. దుర్యోధనుడి పనుపున ద్రోణాచార్యుల వారు నిలబడి యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడు ద్రోణుడితో యుద్ధం చెయ్యడానికి సిద్ధపడకపోతే అధర్మం నెగ్గుతుందా, ధర్మం నెగ్గుతుందా? అధర్మం నెగ్గుతుంది. అయినప్పుడు నేను యుద్ధం చెయ్యను అని అర్జునుడు అనకూడదు, నువ్వు యుద్ధం చెయ్యకుండా ఉండాలి అని ద్రోణుడు అడగనుకూడదు. ఒకవేళ అడిగితే గురువు దోషాన్ని తీసుకొచ్చినట్టు తను ఉన్న పదవికి, అలా మాటిస్తే శిష్యుడు దోషాన్ని తీసుకొచ్చినట్లు. ఎందుకని అంటే ధర్మం కోసం నిలబడవలసి వచ్చినప్పుడు గురువుతోనైనా యుద్ధం చెయ్యవలసింది. అయితే మీకు ఇక్కడ ఒక ధర్మమీమాంస వచ్చే అవకాశం ఉంటుంది. బహుశా ద్రోణుడు ఒక అందుకు అడిగి ఉండవచ్చండి. ద్రోణాచార్యుల వారు బ్రాహ్మణుడు కదా, బ్రాహ్మణుడితో యుద్ధం చేస్తే అర్జునుడు, ఒకవేళ అర్జునుడు ద్రోణుణ్ణి చంపితే బ్రహ్మవధ కావట్లేదా? గురువుని వధించినట్లుగా పాపం రావట్లేదా? గురువధా పాపము, బ్రహ్మహత్యా దోషము శిష్యుణ్ణి చుట్టుకుంటాయన్న ఉద్దేశ్యంతో నువ్వెప్పుడూ నాతో యుద్ధం చెయ్యవద్దు అని ద్రోణాచార్యుల వారు అన్నారు అని సిద్ధాంతం చేసే ప్రయత్నం చేశామనుకోండి, సర్వధర్మములు చెప్పగలిగినటువంటి మహాపురుషులు మహాభారతంలో ఇద్దరు కనపడతారు. ధర్మరాజు గారిని పక్కన పెట్టేస్తే, ధర్మరాజు ఎన్నడూ ధర్మాన్ని తప్పడు.
ధర్మరాజు కాకుండా లోకమునకు హితం చెప్పాలి అంటే ఇద్దరు. ఒకరు వేదవ్యాసుడు, రెండవ వాడు భీష్మాచార్యుడు. అసలు నిజానికి శాంతి పర్వం భీష్మాచార్యుల వారు చెప్పినటువంటి మాటలతో కూడుకుని ఉంటుంది. ఇప్పటికీ కూడా లోకంలో పెద్దలు ఒక నమ్మకమైన మాట చెప్తారు. ఎంత అశాంతిలో కొట్టాడుతున్నవాడైనా సరే శాంతి పర్వాన్ని కానీ చదివితే, శాంతి పర్వాన్ని కానీ తల మీద పెట్టుకున్న, శాంతి పర్వం మీద 2 పువ్వులు వేసి నమస్కారం చేసిన మనసులో శాంతి పొటమరిస్తుంది అంటారు. శాంతి పర్వం అంత శక్తివంతం. అసలు రామాయణం చదివితే ముందు సుందరకాండ చదివి బాలకాండ చదవాలి. మళ్ళీ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ చదువుతారు. అంటే మన ప్రమేయం లేకుండానే రామాయణం చదివేటప్పుడు సుందరకాండ పారాయణ అయి 2 మాటలు చదవబడుతుంది. అలాగే మహాభారతం చదివితే మొట్టమొదట శాంతి పర్వం చదువుతారు. శాంతి పర్వం చదవకుండా మహాభారతాన్ని చెప్పరు. మహాభారతం చదువుకోవాలి అంటే ముందు శాంతి పర్వం చదివి తర్వాత ఆది పర్వం దగ్గర నుంచి చదవాలి. మళ్ళీ శాంతి పర్వాన్ని కూడా చదవాలి. ఎందుకు చదవాలి అంటే శాంతి పర్వం శాంతికి పర్యాయ పదం. ఆ శాంతి పర్వంలో భీష్ముడు మాట్లాడాడు అప్పశయ్య మీద పడుకుని. లోకానికి కావలసిన సమస్త ధర్మములను అందించినది ఏది అంటే శాంతి పర్వం. ఆ శాంతి పర్వంలో వ్యాసుడు అందించాడు, భీష్ముడు అందించాడు. ఇప్పుడు మనకి ఏ ధర్మ సంశయం కలుగుతుందో దాని విషయంలో భీష్మాచార్యుల వారు మాట్లాడారు, వేదవ్యాసుడు మాట్లాడాడు, శాంతి పర్వంలోనే మాట్లాడారు దీని గురించి. నేను మీ సౌలభ్యం కోసం దాన్ని ఉటంకిస్తాను. అందులో భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో మాట్లాడుతూ అంపశయ్య మీద పడుకుని ధర్మాలు చెప్తూ ఒక మాట చెప్తాడు. శాంతుడుగాకని నాయుధవంతుడై కవియు విప్రు వేదాంతినైన హింసించుట ఎంతయు ధర్మంబు శృతులు ఇట్లని చెప్పున్. ఒక బ్రాహ్మణుడు వేదాంగములు చదువుకున్నవాడు, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడు, గొప్ప విద్వాంసుడైనప్పటికీ కూడా శాంతుడుగాకని ఆయుధవంతుడై కవియు విప్రు వేదాంతినైనా, ఆయుధాన్ని పట్టుకుని ఆ బ్రాహ్మణుడు యుద్ధరంగంలోకి ప్రవేశించి యుద్ధం చెయ్యడానికి వచ్చి మీద పడుతుంటే అటువంటి వాణ్ణి చంపేస్తే దాని వలన ఏ పాపమూ రాదు. ఆయన వేదాంతి కానివ్వండి, మహాజ్ఞాని కానివ్వండి, బ్రాహ్మణుడు కానివ్వండి, ఎన్ని చదువుకున్నవాడు కానివ్వండి, ఆయన ఆయుధాన్ని పట్టుకుని యుద్ధానికి వెళ్ళకూడదు. అది ఎవరు చెప్తున్న ధర్మం? భీష్ముడు చెప్పినటువంటి ధర్మం ధర్మరాజు గారికి. అంపశయ్య మీద పడుకుని శాంతి పర్వంలో భీష్ముడు ఏం చెప్పాడో అవన్నీ కూడా పరమసత్యములుగా ఇప్పటికీ పెద్దలు జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటారు. అంత గౌరవాన్ని ఇస్తారు. మరి భీష్ముడు ఈ మాట చెప్తున్నాడు. ఎంత శాంతుడు కాకుండా, ఎంత వేదాంతి అయినా, ఎంత విద్వాంసుడైనా, ఎంత గొప్ప బ్రాహ్మణుడైనా ఆయుధాన్ని పట్టుకుని యుద్ధానికి వస్తే చంపేసేయచ్చు అని చెప్తున్నాడు. అలాగే వేదవ్యాసుడు ధర్మరాజుతో మాట్లాడాడు శాంతి పర్వంలో. మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని గురించి, అలా యుద్ధానికి వస్తే గురువుగారైనా సరే, ఆయుధం పట్టుకుని యుద్ధానికి వచ్చినప్పుడు వేదాంతి అయినా సరే, బ్రహ్మజ్ఞానం ఎరుగున్నవాడైనా సరే చంపవచ్చా చంపకూడదా? వేదవ్యాసుడు కూడా తీర్పు చెప్పాడు. చెప్తూ వ్యాస భగవానుడు అన్నాడు, దురముగ గైదువు కొని తన బొరిగొన నీతించునట్టి పురుషుని వేదాంత రహస్య వేది అయినను బొరిగొనినను కిల్బిషంబు వందదు వచ్చా. అవతలవాడు ఎంత గొప్ప వేదాంత రహస్య వేది కానివ్వండి, అంటే ఎన్ని వేదాంత రహస్యములను తెలుసుకున్నవాడు కానివ్వండి, ఎంత గొప్ప జ్ఞానమును పొందినవాడు కానివ్వండి, ఎంత గొప్ప విద్వాంసుడు కానివ్వండి, ఎంత గొప్ప బ్రాహ్మణుడు కానివ్వండి, ఆయన ఆయుధాన్ని పట్టుకుని యుద్ధభూమిలోకి ప్రవేశించి అవతల వాళ్ళని చంపడానికి వచ్చేస్తే, అటువంటి వాణ్ణి మట్టు పెట్టేస్తే, చంపేస్తే, అంటే యుద్ధం చేసి చంపేస్తే, అటువంటి వాడు ఎవడు చంపాడో వాడు కిల్బిషంబు వందదు అచ్చా, అటువంటి వాడికి పాపము లేదు అని వేదవ్యాసుని తీర్పు. అని అవతల భీష్మాచార్యుల వారి తీర్పు. అంటే
ఇవి రెండు పరమసత్యములు. ఎందుకని? ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అంటే వేదములు ప్రమాణం చేసి చెప్తారు, అప్పుడు అది పరమధర్మమని గుర్తు. అందుకే భీష్ముడు మాట్లాడేటప్పుడు పద్యాన్ని పూర్తి చేస్తూ ఒక మాట మాడాడు, శృతులు ఇట్లని చెప్పున్ అన్నాడు. శృతి అంటే వేదం, వినడానికి ఆధారం చెవి. వేదం పుస్తకం చదువుకుని నేర్చుకోరు, వేదం గురువుగారి దగ్గర కూర్చోవాలి. గురువుగారు స్వరం చెప్తారు. ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత అని పైకెత్తవలసిన చోట పైకి, కిందకి దింపవలసిన చోట కిందకి, సమానంగా పలకవలసిన చోట సమానంగా పలకాలి. అలా గురువుగారు చెప్తుండగా చెవిని ఆధారం చేసుకుని విని శిష్యుడు వేదమంత్రాన్ని పలుకుతాడు. అందుకని దానికి శృతి అని పేరు. ఆ వేదము చెప్తోంది అని భీష్మాచార్యుల వారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు పరమ సత్యము కదా, తిరుగులేని ప్రమాణము కదా. అయినప్పుడు వేద ప్రమాణానికి వ్యతిరేకంగా ద్రోణుడు గురిదక్షిణ అడగచ్చా అర్జునుణ్ణి? నువ్వు నాతో యుద్ధము చెయ్యవద్దు అని అడిగితే వేద విరుద్ధమైనటువంటి గురుదక్షిణ అడిగినట్టే కాదా? అప్పుడు అది అధర్మమే కదా. అధర్మం అయినప్పుడు దాన్ని ఇవ్వకూడదు కదా. ఇచ్చేశాడు అనుకోండి అర్జునుడు. ఇచ్చేసిన తర్వాత రేపు పొద్దున్న గురువు గారు యుద్ధానికి వచ్చారు. కురుక్షేత్రంలో రాలాబరి ద్రోణాచార్యుల వారు యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధం చేశాడు, విరాట పర్వంలో యుద్ధం చేశాడు. అప్పుడు మరి తప్పు వచ్చిందా లేదా? వాక్కుని అతిక్రమించిన దోషం అర్జునుడికి పడిందా లేదా? మరి ఎలా అడిగాడు ద్రోణాచార్యుల వారు? భయంతో అడిగినా తప్పే, పిరికితనంతో అడిగినా తప్పే, నాతో యుద్ధానికి రావద్దని అడిగినా తప్పే, ఎలా అయినా తప్పే. కానీ ఆ మాటని చాలా చాలా జాగ్రత్తగా అన్వయం చేసి అర్థం చేసుకోవాలి. ద్రోణుని యొక్క హృదయం ఏమిటంటే, ఇన్ని నేను శిష్యునికి కట్టబెట్టిన తరువాత శిష్యుడు పాపరహితుడై ఉండాలి. శిష్యుడు ఎన్నడూ కూడా పాపమును పొందకూడదు. గురువు ఉద్ధారకుడు. ఉద్ధారకుడు అంటే పైకెత్తేటటువంటి లక్షణం ఉన్నవాడు. ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయి నుంచి పైకెత్తుతూ ఉండాలి గురువు. అయినప్పుడు ఉద్ధారకత్వమునందు అంతర్లీనమైన ప్రతిపాదన ఏది ఉంటుంది? శిష్యుడు పాప పంకిలమునందు చుట్టుకోబడకుండా చూసుకోవాలి. ఎప్పుడు తప్పు వస్తుంది అర్జునుడికి? తనంత తానుగా గురువు మీదకి యుద్ధానికి వచ్చాడు అనుకోండి, ఏ కారణం చేతనైనా, నా దగ్గర ఇంత అస్త్ర విద్య ఉంది, ద్రోణాచార్యుల వారైతే మాత్రం అక్కడ యుద్ధం చేస్తుంటే నేను వెళ్ళి ఆయన మీద యుద్ధానికి వెడతాను అన్నాడు అనుకోండి, తప్పే. ద్రోణుడు అర్జునుడి మీదకి యుద్ధానికి వచ్చాడా? రాలేదుగా. ద్రోణుడు అర్జునుడి మీదకి యుద్ధానికి వస్తే అర్జునుడు ద్రోణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. అసలు ద్రోణాచార్యుల వారు అర్జునుడి మీదకి యుద్ధానికి రాకుండా అర్జునుడు ద్రోణాచార్యుల వారి మీదకి వెళ్ళి బాణప్రయోగం చేశాడు అనుకోండి, అది ఆయన శరీరానికి తగులుతుందా తగలదా? అప్పుడు అది గురుద్రోహం, అప్పుడు అది గురువు పట్ల చేసిన మహాపచారం, అది కట్టి కుడిపేస్తుంది. ఈ పాపం అర్జునుడిని చుట్టుకోకూడదు. చుట్టుకోకుండా ఉండాలి అంటే ఒక నియతి పెడుతున్నాడు ద్రోణాచార్యుల వారు. ఏమిటి ఆ నియతి అంటే, నీవు ఎన్నడూ కూడా మొదటి యుద్ధానికి రాకూడదు నాతో, దానివల్ల నేను యుద్ధం చేసే పరిస్థితి రాకూడదు. నువ్వు వచ్చి బాణం వేశావనుకో, ఇంత శక్తి నీకు ఇచ్చేసాను, అప్పుడు నేనేం చేయాలి? నాతో సమానుడు నువ్వే, నేను నీతో బాణం వెయ్యాలి. అంటే రెచ్చగొట్టిన వాడు ఎవరయ్యాడు? నువ్వయ్యావు. నువ్వు నేను యుద్ధం చేసుకోవడం మొదలు పెడితే అది ఏ కారణం చేత యుద్ధమైనా ఎంత పెద్ద స్థాయికైనా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మన ఇద్దరికీ ఇప్పుడు అస్త్రములు సమాన స్థాయిలో తెలుసు. నాకున్న విద్యనంతా నీకు ఇచ్చా. దీని వలన సమాజమునందు ధర్మం పోతుంది. అయోగ్యుడికి గురువు గారు ఇచ్చేశాడు విద్యనంతా, వాడు అన్నీ నేర్చుకుని తిరగబడి గురువు మీదకి వచ్చాడు. గురువు తప్పక యుద్ధం చేశాడు. ఆయన అస్త్రం వేశాడు, ఈయన అస్త్రం వేశాడు, లోకాలు పోయాయి అన్న మాట రాకూడదు. రాకూడదంటే గురువుని నేను కనుక నేను ముందు బాణం వేశాననుకో, నువ్వు వెయ్యి, యుద్ధం చెయ్యి. అప్పుడు దోషం నాకు వస్తుందేమో, నీకు రాదు. ఏమిటి ఎందుకంత తాపత్రయం అంటే, శిష్యుణ్ణి ఉద్ధరించుకోవాలి, శిష్యుణ్ణి కాపాడుకోవాలి. పొర్రపాటున కూడా శిష్యుడికి పాపం అంటకూడదు. లోకములు పాడయ్యాయన్న నింద అర్జునుడికి అంటకుండా చూసుకోవాలి. తొందరపడి ఏ కారణం చేత ఎప్పుడూ కూడా అర్జునుడు ద్రోణాచార్యుల వారి మీదకి మొదట యుద్ధానికి రాకూడదు, వచ్చి ఆయన మీద బాణం వేయకూడదు. మరి ఎప్పుడు వేయాలి అంటే, ద్రోణుడు మొదట బాణం వేశాడు అనుకోండి అర్జునుడి మీదకి, అప్పుడు అర్జునుడు బాణాలు వేయచ్చు, అప్పుడు యుద్ధం చేసుకోవచ్చు. యుద్ధం చేసిన తర్వాత జయాపజయములు విధి నిర్ణీతములు
ఒకవేళ ద్రోణుడు మరణించవచ్చు. ద్రోణుడు మరణిస్తే అప్పుడు అర్జునుడికి దోషం వస్తుందా? రాదు. ఇందాకనేగా మీకు చెప్పే, భీష్మాచార్యుల వారు చెప్పారు, వ్యాసుడు చెప్పాడు. ఆయన ఎంత బ్రాహ్మణుడైనా, ఎంత గురువైనా, ఎంత విద్వాంసుడైనా, ఎంత విద్య నేర్పిన వాడైనా ఆయుధాన్ని పట్టుకుని యుద్ధానికి వచ్చి శిష్యుడి మీద బాణం వేశాడు. శిష్యుడు ఆత్మ సంరక్షణార్థం బాణం వేశాడు. యుద్ధం జరిగింది, చంపేశాడు అర్జునుడు. ఇప్పుడు దోషం వస్తుందా అర్జునుడికి? రాదు. అంటే ఇప్పటి వరకు ద్రోణాచార్యుల వారు ఎప్పుడైనా కోదండాన్ని పట్టుకున్నారని కానీ బాణం వేశారని కానీ మీకు మహాభారతంలో కనపడిందా? కనపడలేదు. అంటే అన్యథా చెప్పకుండా ద్రోణుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని? నా అవతార పరిసమాప్తికి గుర్తు ఏమి? నేను కోదండాన్ని పట్టుకుని యుద్ధరంగంలోకి రావడమే. నేను ధనస్సు పట్టుకుని యుద్ధానికి వచ్చాను. ఆనాడు అర్థం ఏమిటంటే, ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి నన్ను నువ్వు పంపించేసాయి. నా అవతార పరిసమాప్తి నీ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే నన్ను అడ్డగలిగిన వాడు ఉండడు, నన్ను చంపగలిగిన వాడు ఉండడు. కాబట్టి నువ్వు అప్పుడు నాతో యుద్ధం చేసి నన్ను నిగ్రహించవచ్చు, నన్ను ఆపవచ్చు. నేను పడిపోవడం అంటూ జరిగితే అలాగే పడిపోతాను. ఎందుకని? క్షత్రియులకి విలువిద్య నేర్పుతారు. నేర్పినప్పుడు ఆ విలువిద్యలో ఉండేటటువంటి మొదటి నియమం ఏమిటంటే, ఒక బలహీనుణ్ణి రక్షించడానికి క్షాత్రమున్నవాడు యుద్ధం చేసి బాణపు దెబ్బలతో చచ్చిపోవాలి తప్ప పిరికి పందయ్యి ఇంటికి పారిపోకూడదు. ఇంతమందికి ఈ విద్య నేర్పిన ద్రోణుడు తానే ఒకవేళ ధనస్సు పట్టుకుని యుద్ధానికి వస్తే అలాగే మరణించాలని కోరుకుంటాడు కదా. అప్పుడు అలా కొట్టగలిగిన వాడివి నువ్వే. దృష్టజ్యుమ్నుడు అలా కొట్టలేడు. ఎందుకు కొట్టలేడు అంటే అర్జునుడితో సమానుడు కాడు. నిజానికి ద్రోణాచార్యుల వారు ధనస్సు పట్టుకుని పూర్తి స్థాయి యుద్ధం చేయిస్తుండగా కారణజన్ముడైన దృష్టజ్యుమ్నుడు ద్రోణాచార్యుల వారిని వధించలేడు. నిగ్రహించడం అంటూ జరిగితే నువ్వు ఒక్కడివే నిగ్రహించగలవు. కానీ అది ఇవాళ నీకు తెలిసింది కాబట్టి, ఇన్ని అస్త్రాలు ఇచ్చాను కాబట్టి తొలి బాణం నీ నుండి నా మీద పడకూడదు. మహాపాపం సంక్రమించి పాడైపోతావు. అప్పుడు నిన్ను నిగ్రహించడానికి నేను రెండో బాణం వేసి యుద్ధం జరిగితే లోకాలు పాడైపోతే మన ఇద్దరికీ అప్రతిష్ట వస్తుంది. మహానుభావుడు ఎంత దూరం ఆలోచించాడో, శిష్యుణ్ణి ఎంత ఉద్ధరించుకున్నాడో. కేవలం అస్త్రాలు చెప్పడం కాదు, కేవలం విలువిద్య చెప్పడం కాదు, ఎంత కట్టడి చేశాడో చూడండి. ఇంత కట్టడి చేశాడు కాబట్టే ఎన్నడూ కూడా గురువు కానీ శిష్యుడు కానీ అప్రతిష్ట పొందవలసినటువంటి అగత్యం కానీ లేదా ఏ కారణం చేత కూడా ఇద్దరి మధ్య నిష్కారణ యుద్ధం ప్రారంభం అవడానికి అవకాశం కానీ కలగకుండా ద్రోణాచార్యుడు నిగ్రహించగలిగాడు. అయితే ఈ పాఠం బాగా అర్థమవ్వాలి అంటే సంస్కృత భారతంలో ఒక వాక్యాన్ని ప్రయోగించారు. అందులో యుద్ధేహం ప్రతియోధ్యవ్య యుద్ధమానస్త్వ యానఘా అన్నారు. అంటే ఎప్పుడైనా సరే యుద్ధం అనేటటువంటిది నేను ప్రారంభం చేసి నీ మీద బాణాలు వేస్తే నువ్వు బాణాలు వెయ్యాలి తప్ప నీ అంత నువ్వుగా నా మీద బాణప్రయోగం చెయ్యవద్దు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.